ప్రసాదం అంటూ 2020లో చట్టం తీసుకొచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఆ చట్టం వచ్చాక 3 ఏళ్లు 1 నెల అధికారంలో ఉన్న రూల్స్ తయారు చేయలేదని విమర్శించారు. 4 గోడల మధ్య కూర్చొని ధరణిని రూపొందించారని ఆరోపించారు. 2020 ధరణి చట్టం మహాశాపంగా మారిందన్నారు. కుటుంబాల్లో అన్నదమ్ములు భార్యాభర్తల మధ్య కలహాలకు దారితీసిందని విమర్శించారు. కాస్త ఆలస్యం అయినా మంచి చట్టాన్ని తీసుకొచ్చామని పొంగులేటి చెప్పుకొచ్చారు. ఇద్దరు వ్యక్తులు 2020 ROR చట్టాన్ని 4 గోడల మధ్య రహస్యంగా తయారు చేసుకొని ఆ చట్టాన్ని ధరణి అనే ఒక భయంకరమైన భూతాన్ని ఏ పుణ్యము పాపము తెలియని సామాన్య ప్రజల మీద రుద్ది ఏ చట్టము అద్భుతమని చెప్పుకునే చట్టాన్ని సామాన్య ప్రజల మీద ప్రయోగించి అనేక మంది ఆత్మహత్యలు అనేక హత్యలు ఈ చట్టంలో ఉన్న లోపభూయిష్టమైన అంశాలతో అనేక హత్యలు చివరికి కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య తల్లిదండ్రులకి కొడుకుల మధ్య ఇద్దరు బిడ్డలుంటే ఇద్దరు బిడ్డలు కూడా మాట్లాడుకోలేని లోపభూయిష్టమైన 2020 ROR చట్టమే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకి ఒక మహాశాపంగా మారింది అనేది మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చిన మాట తప్పకుండా మడిమ తిప్పకుండా కొద్ది రోజులు లేట్ అయితే ఉండొచ్చు అధ్యక్ష. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భూభారతి బిల్లును తీసుకురావడం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. 4 గోడల మధ్య కూర్చొని అప్పటి ప్రభుత్వం పెద్దలకు అనుకూలంగా ధరణిని మార్చుకున్నారని మంత్రి పొంగులేటి ఆరోపించారు. ధరణి కారణంగా రైతులు ఇబ్బంది పడ్డారని చెప్పారు. భూ యజమానికి తెలియకుండా కాళ్ల కింద స్థలం కదిలేలా చేస్తారని ఆరోపించారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని ఎన్నికల సమయంలోనే చెప్పామని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. పుస్తకాలు చదివిన మేధావి 2020 ROR చట్టం ద్వారా తీసుకొచ్చిన ధరణి పోర్టలతో 3 ఏళ్లలోనే లక్షలాది కొత్త సమస్యలు తలెత్తాయి. కొండ నాలికకి మందేస్తే ఉన్న నాలిక ఊడినట్లు ధరణి పరిస్థితి తయారైంది. రెవెన్యూ అధికారుల స్థాయిలో పరిష్కారం కావలసిన అనేక సమస్యలు కోర్టుల దాకా వెళ్లవలసి వచ్చింది. 4 గోడల మధ్య కూర్చొని వారికి అనుకూలంగా ఉండేలా ధరణిని అప్పటి పాలకులు బలవంతంగా ప్రజల నెత్తిన రుద్దిన మాట వాస్తవమా కాదా? ఈనాడు పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు ఎన్నికల సమయంలో ధరణి అరేబియా మహాసముద్రంలో వేస్తామని హామీ ఇచ్చాం. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం మాట తప్పని ఇందిరమ్మ రాజ్యంలో కొద్దిగా లేట్ అయినా ఇచ్చిన మాటను నెరవేర్చే దిశలో ధరణినే కాదు లోపభూయిష్టమైన ఇద్దరు వ్యక్తులు తయారు చేసిన ఆనాటి ROR చట్టం 2020ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి ఇప్పుడు ధరణిలో ఉన్న మంచి అంశాలను కొనసాగిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అందరి సలహాలు సూచనలతోనే భూభారతి బిల్లు తెచ్చామని చెప్పారు. అలాగే తెలంగాణలోని ప్రతి ఎకరానికి భద్రత కల్పించాలన్నారు. వంశపారంపర్య ఆస్తుల విషయంలోని స్పాట్లోనే మ్యూటేషన్ చేయాలని చెప్పారు. ఏవైతే భూములు సక్రమిస్తాయో ఆ కుటుంబానికి వస్తాయో ఆ వచ్చే భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు గత చట్టంలో సేమ్ ఇందాక డాక్యుమెంట్ తో ట్రాన్స్ఫర్ అయ్యేది ఎలా ఉందో అదే విధంగా ఇక్కడ కూడా పొందుపరచడం ఆనాటి 2020 చట్టంలో ఉంది అధ్యక్ష. దానితో వంశపారంపర్యంగా వచ్చే టైటిల్కి సంబంధించిన ఆస్తుల విషయంలో అనేక గ్రామాలలో పట్టణాలలో ఈ విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అధ్యక్ష. ఆ కారణంగా వంశపారంపర్యంగా ఏ ఆస్తులైతే వస్తున్నాయో ఏ ఆస్తులైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా స్పాట్లోనే ముటేషన్ చేయకుండా
వంశపారంపర్యంగా ఎంతమందికి ఆ ఆస్తి మీద హక్కుందో ఒక్కసారి పునఃపరిశీలన చేసుకొని దానికి కూడా ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి ఆ కట్ ఆఫ్ డేట్ ప్రకారం దాన్ని ముటేషన్ చేయాలనేది ఈ చట్టంలో పొందుపరచబడింది అధ్యక్ష. అయితే అక్కడ నుంచి ఏదైతే వారికి ఏదైనా సమస్య ఉంటే వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ సంబంధించిన డాక్యుమెంట్ కూడా నెక్స్ట్ అప్పీల్ అథారిటీ అది ఆర్డీఓ గారు కలెక్టర్ గారు కూడా ధరణిపై వచ్చిన సమస్యల గురించి మాజీ మంత్రి హరీష్ రావుకు తెలుసని మంత్రి పొంగులేటి అన్నారు. సభలో కూర్చున్న సభ్యుల్లోనూ కొందరు ధరణి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి చెప్పారు. మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు ఏదైతే వారు రేజ్ చేశారో నేను కాంట్రవర్సీ మాట్లాడలేదు, కానీ హరీష్ రావు గారు కూడా వారి సూచనలు లిఖిత పూర్వకంగా మాకు ఇవ్వటం జరిగింది. వాటిని కూడా ఈ బిల్లులో పొందుపరచబడిన ఏదైతే హరీష్ రావు గారు ఆనాడు 2020 యాక్ట్ని తయారు చేసే నాడు వారు అక్కడ ప్రధానమైన స్థానంలో ఉన్నారు. ఈ ధరణి మీద వచ్చిన అబ్జెక్షన్స్ అన్ని కూడా క్షుణ్ణంగా గౌరవ మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారికి తెలుసు. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ చట్టంతో ఆనాటి ధరణితో బాధితులే. ఆనాటి దొరల గడిల్లో కూర్చొని తయారు చేసిన 2020 చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజల కోరుకునే విధంగా తెలంగాణ భూభారతి డ్రాఫ్ట్ బిల్లుని ఇదే అసెంబ్లీలో ఇదే సంవత్సరం ఆగస్టు 2వ తారీఖున ప్రవేశపెట్టి షార్ట్ డిస్కషన్ కూడా ఈ అసెంబ్లీ సాక్షిగా తమర సాక్షిగా దీని మీద విస్తృతంగా ఒకరోజు డిబేట్ చేసి ఆ సూచనలన్నిటినీ కూడా తెప్పించుకొని ఈ కొత్త ROR చట్టం ఏదైతే భూభారత్ ఉందో దీన్ని ఈనాడు తమర ద్వారా ఈ సభకి పరిచయం. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎంఐఎం అభ్యంతరం వ్యక్తం చేసింది. సమయం ఇవ్వకుండా చర్చ పెడతామంటే ఎలా అని ప్రశ్నించారు. అసలు సమయమే ఇవ్వకుండా సలహాలు ఎలా ఇవ్వాలని నిలదీశారు. బిల్లును చదివేందుకు సమయం ఇవ్వాలని విపక్షాలు అభ్యంతరం తెలిపాయి. రూల్స్ బుక్ ప్రకారంగా ఇంత ఇంపార్టెంట్ బిల్లు మీరు రూల్ సస్పెండ్ చేసి బిల్లు ప్రవేశపెట్టినరు. ఇప్పుడే బిల్లు మీద డిస్కషన్ అంటే బిల్లు కాపీయే మా చేతికి రాకుండా మేము ఏం మాట్లాడాలి సార్? ఒకటి మన బీఏసీలో ఏం మొన్న మాట్లాడుకున్నాం సార్, బీఏసీ మినిట్స్ కూడా మాకు ఈ నిమిషానికి చేతికి రాలే. బీఏసీ మినిట్స్ రావు, అసలు ఏ బిల్లు ఎప్పుడు పెడతారో తెలియదు. మీ ఇష్టం ఉన్నప్పుడు రూల్ సస్పెండ్ చేసి బిల్లు టేబుల్ మీద పెట్టి ఇప్పుడే మాట్లాడండి అంటే అసలు బిల్లే మా చేతికి రాకుండా బిల్లును మేము చదవకుండా ప్రతిపక్షం ఎట్లా పాల్గొంటుంది? మన రూల్ పొజిషన్ అసెంబ్లీ ఏం చెప్తుందంటే ఏ బిల్ అయినా సరే ముందు రోజు ప్రవేశపెట్టి సభ్యులు ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డే వచ్చి మాట్లాడాలి. మనకు అసెంబ్లీ ఇంకా 2-3 రోజులని నడుపుతారు కదా మీరు. ఓకే, మంత్రి గారిని మాట్లాడమనండి, వీ విల్ కమ్ ప్రిపేర్డ్. ఈ బిల్లు మీద మంచి సూచనలు ఇస్తాం, డిస్కస్ చేద్దాం, మంచి అయింది చెడైంది మేము మాట్లాడదాం. దయచేసి ఓవర్సీస్ స్కాలర్షిప్ ను అప్పుల అంశంపై సభలో వివాదం రేగింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యుల మధ్య డైలాగ్ వార్ నడిచింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద మంత్రి సీతక్క మధ్య మాటల యుద్ధం జరిగింది. విద్యార్థులకు స్కాలర్షిప్ పెండింగ్లు పెట్టారంటూ వివేకానంద ఫైర్ అయ్యారు. వివేకానంద వ్యాఖ్యలకు సీతక్క కౌంటర్ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన 140 కోట్ల రూపాయల బిల్లును చెల్లించామన్నారు. మొత్తం 244 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిందని సీతక్క ఆరోపించారు. మీ గవర్నమెంట్ లో మీరు పెండింగ్ పెట్టినే మేము పే చేసినాం. 244 కోట్ల రూపాయలు మీరు పెండింగ్ పెడితే మేము వచ్చిన తర్వాత 140 కోట్ల రూపాయలు క్లియర్ చేయడం జరిగింది. ఇంకా ఎత్తివేత అనేది ఉంటే ఇంకా క్లియర్ ఎట్లా చేస్తాం సార్? ఇంకా ఉంచరా అంటే అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి కాబట్టి మాకు కొన్ని ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని నిబంధనలు పెట్టి తీసుకొస్తారు. ఇంకా ఉన్న పెండింగ్ మాకు మార్చి వరకు ఉన్నది క్లియర్ చేయడానికి ఛాన్స్, మార్చి వరకు మేము క్లియర్ చేయడానికి అవకాశం ఉంది. 2023 వరకు డిసెంబర్ 2023 వరకు 7,801 మంది విద్యార్థులకు గాను 1,131.56 కోట్లు ఓవర్సీస్ స్కాలర్షిప్ రూపంలో గత ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష. వారు చెప్పినట్టుగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ క్లియర్ అయిపోయి పెండింగ్ పెట్టే కాదు అధ్యక్ష, అవి సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్స్ అవి. దయచేసి మంత్రి గారు
లంచం లేకుండా బిల్లులు చెల్లించడం లేదన్న ఎమ్మెల్యే వివేకానంద వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ సభ్యులు రోజురోజుకు వేషాలు మారుస్తున్నారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లను పట్టించుకోలేదని ఆరోపించారు. వివేకానంద వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను కోరారు. 10 ఏళ్లలో వారు చేయలేనిది 10 నెలల్లో ఎలా చేస్తామని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు సభ్యుల సభాపతికి గౌరవం ఇవ్వడం లేదని శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. నేను ఆరోపిస్తున్నాను 10% లంచాలు తీసుకునే ప్రభుత్వంలో చక్కెరగా చెప్తాను అధ్యక్షుడు. బరాబర్ చెప్తాను. సార్ ఈరోజు ఇప్పటికి కూడా గౌరవ సభ్యుడు ఆ విధంగా మాట్లాడటం సరికాదు. ఇప్పుడు వాటి గురించి చర్చ పెట్టమని చెప్పండి అధ్యక్ష. 10 సంవత్సరాల కాలం పాటు ఎవరు ఏ విధంగా కమిషన్లు తీసుకున్నారు, ఏ సందర్భంలో తీసుకున్నారు, ఎక్కడ ఏ విధంగా తీసుకున్నారు, ఏ విధంగా నడిచింది ఖచ్చితంగా కూడా చర్చ చేద్దాం. తీసుకోకుంటే తీసుకోలేదు. ఈరోజు ఒట్టిగానే బట్టగాల్చి నెత్తిపై మా మీద వేద్దామనే కార్యక్రమం చేసి నేను ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ ఆల్సో టు విత్డ్రా బికాస్ వీ హ్యావ్ టు స్టాండ్. వారు కూడా చదువుకునేవారు. ఇష్టరాజ్యంగా అడ్డుకోలేమని మాట్లాడుతారు అధ్యక్ష. నేను కౌశిక్ గారిని కూడా కోరుతా ఉన్నా. వారు ఫస్ట్ టైం మెంబర్ కాదు, వివేకానంద్ గారు ఇది సీనియర్ మెంబర్. కౌశిక్ గారు మాట్లాడిందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ నేను కోరుతా ఉన్నా వివేకానంద్ గారిని, ప్లీజ్ విత్డ్రా. నేను చెప్తా ఉన్నాను, he has to withdraw his remarks, what is being made. Time and again if he wants to do that, please take an action. వివేకానంద గారు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నాను. బీఆర్ఎస్ సభ్యుల తీరుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను డిస్టర్బ్ చేయడం సరికాదంటూ ఎమ్మెల్యేలు వివేకానంద, కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు. సభ నిబంధనల ప్రకారం బీఆర్ఎస్ సభ్యులు నడుచుకోవాలని చెప్పారు. మాజీ మంత్రి కేటీఆర్ తీర్పుపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. ఇదేనా సభ్యులకు మీరు నేర్పిస్తున్న విధానం అంటూ కేటీఆర్పై ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే వివేకానంద వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. చర్చ జరగనివ్వకుండా సభను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాల్సి వస్తుందని స్పీకర్ ఆరోపించారు. మరి రాజశేఖర రెడ్డి గారు మీ సభ్యుడు కాదా? రాజశేఖర రెడ్డి గారు మీ సభ్యుడు కాదా? అయిపోయింది. క్వశ్చన్ అయిపోయింది. ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లీజ్ కేటీఆర్ గారు, మీరు ఎందుకు సభాను వృధా చేస్తున్నారు? కేటీఆర్ గారు దయచేసి చేయకండి. ఒక ఎల్ఏ మినిస్టరు, ఒక సీనియర్ శాసనసభ్యులు ఈ విధంగా చేసుడు మీకు భావ్యం అనిపిస్తుందా? దయచేసి కూర్చోండి ప్లీజ్. అయిపోయింది. మీరు వకాల్తా చేయవలసిన అవసరం లేదు. అయిపోయింది. మరి రాజశేఖర రెడ్డి గారు లేవండి. ఇచ్చేది లేదండి. అయిపోయింది. క్వశ్చన్కు ఆన్సర్ అయిపోయింది. లేదండి, ప్లీజ్ కూర్చోండి. లేదండి, ప్లీజ్. లేదు. మీరు ఈ విధంగా అడిగితే ఇచ్చే ప్రసక్తే లేదు. సమయం వృధా చేస్తున్నారు. దయచేసి సభా సమయాన్ని వృధా చేస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసి మీ సభ్యులు చేస్తున్నారు. సీనియర్ శాసనసభ్యులు మీరు కూడా చేస్తున్నారు. కొత్త వాళ్ళకి ఇదే నేర్పిస్తున్నారా? మీరు కొత్త శాసనసభ్యులకు ఇదే నేర్పిస్తున్నారా? ప్లీజ్ దయచేసి ప్లీజ్. మరి రాజశేఖర రెడ్డి గారు మాట్లాడండి. కౌశిక్ రెడ్డి గారు మీరు మాట్లాడితే నేను సస్పెండ్ చేస్తా మిమ్మల్ని. నేను చెప్తున్నా చూడండి, సభ నుంచి సస్పెండ్ చేసి పడేస్తా. మీరు కూర్చోండి ప్లీజ్. నువ్వు కూర్చో. తెలంగాణలో జాతీయ రహదారుల అంశం అధికార విపక్షాల మధ్య వ్యక్తిగత దూషణలకు దారితీసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. అసెంబ్లీ ఎంట్రీ పాయింట్ దగ్గర కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టాలంటూ హరీష్ రావు పేర్కొనడంతో అధికార పక్షం బగ్గుమందే. ఈ గందరగోళం మధ్య స్పీకర్ కీలక ప్రకటన చేశారు. హరీష్ రావు వ్యాఖ్యలను అధికార పక్షం నుంచి బీర్ల ఐలయ్య వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మనం నార్మల్గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము. ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది. కొంతమంది సభ్యులు పొద్దున్నే సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు కానీ మరి గౌరవ సభ్యులు
బీర్ల ఐలాయ మాట్లాడిన మాటలు కానీ రెండొట్టును రికార్డుల నుంచి తొలగించడం అయింది. కోమటిరెడ్డి తెలంగాణలో జాతీయ రహదారులు వాటి అలైన్మెంట్ల గురించి ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కోమటిరెడ్డి బదులిచ్చారు. ఈ క్రమంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వేసిన ప్రశ్నలకు కౌంటర్ ఇచ్చారు. మంత్రి నాడు రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి కేసీఆర్ కోసం యాగాలు చేశారని ఎద్దేవా చేశారు. ఈ మాటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడుతూ సభలో నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రంలో రోడ్లను విధ్వంసకరంగా చేసి గుంతలేని రోడ్లు లేదు అధ్యక్ష. గతంలో కేటీఆర్ గారు గౌరవ సభ్యులు ఎక్కడైనా గుంత చూపి 1000 రూపాయలు ఇస్తున్నారు. మేము పోయి చూద్దాం అధ్యక్ష. ఈరోజు కూడా మేము ఇప్పుడిప్పుడే గుంతలు ఊడుస్తున్నాం. గుంతలు రోడ్లు లేని అధ్యక్ష. అంతేందుకు అధ్యక్ష, హైదరాబాద్ సెంటర్లో ఉప్పల్ నుంచి గట్కేసర్ పోయి అరే మీకు మీరు చెప్పే నిజాలంటే ప్రజలు ఎక్కడ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అని మీరు ఉప్పల్ నుంచి అక్క 6.5 ఎకరాల 6.5 కిలోమీటర్ ఫ్లైఓవర్ అధ్యక్ష 6.5 ఏళ్ళు అయింది అధ్యక్ష. ఫ్లైఓవర్ అధ్యక్ష 7 కిలోమీటర్ల అధ్యక్ష 7 కిలోమీటర్ల ఫ్లైఓవర్లో పిల్లర్ చేసి పెట్టిన ఒక స్లాబ్ వేయలే. ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోకుండా ఈరోజు కాంట్రాక్టర్ ఒప్పించి దాన్ని మనం స్టార్ట్ చేయించిన. హైదరాబాద్ విజయవాడ రోడ్డు జాతీయ రహదారిగా 6 లేన్ చేసేది ఉండే. మీకేమైనా రోడ్ల మీద ఐడియా ఉందా? ఎంతసేపు పైసలు వచ్చాయి కాళేశ్వరం తప్ప మీకు రోడ్ల మీద మీకేమో తెలుసా? కాళేశ్వరం మిషన్ భగీరథ ఒక్క రోడ్ వేసావా? గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు పోయే అధ్యక్ష ఎంత బాధ అనిపిస్తా అంటే ఫామ్ హౌస్ పోతానికి 6 రూట్లలో 700 కోట్లతో ఎక్స్ప్రెస్ హైవేలు వేసుకున్న అధ్యక్ష. ఆర్ఎండ్బి మినిస్టర్ గారు నా భువనగిరి పార్లమెంట్ పక్కకు వస్తుంది. 6 రూట్లలో ఎక్స్ప్రెస్ హైవేలు రాష్ట్రం మొత్తం వదిలిపెట్టి ఫామ్ హౌస్. చర్చ సందర్భంగా కాళేశ్వరం ప్రస్తావన తీసుకొచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మాజీ మంత్రి హరీష్ రావును ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కమిషన్ల కోసం కూలిపోయే కాళేశ్వరాన్ని కట్టారని ఆరోపించారు. కోకాపేట భూములను 1000 కోట్లకు అమ్ముకున్నారని విమర్శించారు. ఈ క్రమంలోనే హరీష్ రావు రియాక్ట్ అవుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల గురించి సభలో ప్రస్తావించారు. హరీష్ రావు గారు ప్రశ్నకు పరిమితం నువ్వేం చేస్తావా? నువ్వు కమిషన్ తీసుకొని కూలిపోయే కాళేశ్వరం ఎట్లా కమిషన్ తిన్నావు నీకేం తెలుసు? ఒక నిమిషం లాస్ట్ సార్. ఆయన ఇందాక ఎల్ఏ మినిస్టర్ గారు డైరెక్ట్ గా ఎవరి మీద ఆరోపణలు చేయొద్దని రూల్ బుక్ తెచ్చి చూపించాడు. ఇప్పుడు మంత్రి గారు లేచి కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు అని చెప్పి నా మీద ఆరోపణలు చేసిండు కదా. శుద్ధులు నాకే చెప్పడం కాదు, శుద్ధులు అందరికీ చెప్పడం కూడా శ్రీధర్ బాబు గారు నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ విషయం కూడా మంత్రి గారు నా మీద చేసిన ఆరోపణల మీద చర్చ పెట్టండి, ఆన్సర్ ఇస్తా. మరి ఆయన వెంకటరెడ్డి గారి కమిషన్ లిస్టు చదవమంటే నేను చదువుతా. కాకపోతే నాకు విజ్ఞత ఉంది, నోటీస్ ఇచ్చి చదువుతా. దయచేసి వారు మాట్లాడినటువంటి అన్ని వ్యాఖ్యలు, ప్రశ్నకు సంబంధం లేని వ్యాఖ్యలన్నీ కూడా సభ రికార్డుల నుంచి తొలగించాలని మీ ద్వారా కోరుతున్నా. కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు అని ఒప్పుకుంటున్నా. నేను ఎక్కడన్నా కమిషన్ 1 రూపాయి తీసుకున్నట్టు నువ్వు బినామీ నారాయణ స్కూల్స్ కొన్నావా, కాళేశ్వరం కొన్నావా, కమిషన్ తిన్నావా ప్రూవ్ చేస్తున్నావు. నా మీద 1 రూపాయి నా రాజకీయ జీవితంలో రెడీ కాదు. ఇప్పుడు పోదాం, అబ్జెక్ట్ చేయండి. అరే నువ్వు చిన్న మావజాటు అల్లునిగా 10,000 కోట్లు దోచుకున్న దొంగ వీళ్ళు మాట్లాడు అధ్యక్ష నా గురించి నా మీద. మినిస్టర్ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభకు సంఖ్యలతో రావడంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు మంత్రి కోమటిరెడ్డి. బీఆర్ఎస్ నేతలు సొంతంగా బేడీలు వేసుకోవాల్సిన పని లేదని, రేపో మాపో పోలీసులే వచ్చి వారికి బేడీలు వేసే తీసుకువెళ్తారని కామెంట్ చేశారు. రాష్ట్రాన్ని 100 ఏళ్ల విధ్వంసం సృష్టించి వీళ్ళు ఓ రోజు బేడీలు వేసుకుంటారు. బేడీలు వేస్తారు పోలీసు వాళ్ళు వేస్తారు, రేపే మాపో పోలీసు వాళ్ళు బేడీలు వేస్తారు. వాళ్ళు బేడీలు వేసుకునేది ఆ బేడీలో ఫోటో చూస్తే ఆ బేడీలో ఫోటో చూస్తే అసలు బేడీలు వేసుకునేది ఇద్దరు, వాళ్ళు బేడీలు వేసుకోలేదు. అమాయకులకు బేడీలు వేసుకోలేదు. బేడీలు వేయడానికి రేపు మాపో పోలీసు వాళ్ళు వస్తారు. బేడీ